హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మిల్ మేకర్ కూర టమాటా ఉంటుందండి. దాంట్లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసింది, ఉల్లిపాయలు వేసిందండి, మొగ్గుతుంది. అమ్మ ఇగోనండి, ఇవి నేను తీసుకుని వచ్చానండి. చూడు బేబీ అని. ఓకేనండి. ఉల్లిపాయలు మగ్గాక నానబెట్టాలి ఫస్ట్ కొంచెం. చాలే, చాలు. అయ్యో ఏసీకి ఎక్కువ ఉరిదైపోతాయి, ఎక్కువైపోతాయి డబ్బులు. మరి కర్రీ కావాలి కదా, అందరం ఎంతమ్మా, కొంచెం కొంచెం వేస్తుంది. అల్లుడు మధ్యలో నువ్వేమీ మాట్లాడక అల్లుడు. నువ్వు వెనకాల నుంచి బాంబులు వేసేయచ్చు, నేను ముక్కలు అంటే మధ్య మధ్యన మసాలా ఉండాలి బేబీ. మగ్గనిచ్చిందండి చూడండి. వా, కలర్ఫుల్, మధ్యలో గ్రీను, వైట్, చాలా బాగుంది. ఎడుతున్నావా అమ్మా? ఘాట్ వస్తుందా? అదండి, మగ్గనిస్తుంది. ఇంకానే ఉల్లిపాయల్లో ఇంకో సాల్ట్ అయితే గమ్మున ఎగుతుందంటమ్మా. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ బాగా ఎగుతుందంట. అవునా, ఎగుతుంది. వంట మాస్టర్ చెప్పినప్పుడు నేర్చుకోరా అని చెప్తున్నా. నేర్చుకోవాలి. ఇదిగో చెయ్యిలా నా బాడీకి పెట్టుకున్నాను. చూసి మళ్ళీ నాటకం ఆడకు. మరి నల్లుడు అత్తగారిని లోగు చేసావనుకో, మరి ఇంకా నీకు పప్పు అన్నం కూడా పెట్టను నేను. కొంచెం పప్పు, అల్లుడికి పప్పు అంటే ఇష్టం ఉంటే అత్తగారి పప్పు వేస్తుందంట. ఉల్లిపాయలు మగ్గనిస్తుందండి. చూసారా? చేస్తే ఇప్పుడు వంట చూడు. నువ్వు చేసిన అందుకే నేను తప్పించేసి ఆవిడ చేస్తుంది. అంత బాగుందన్నమాట నువ్వు చేయటం. మరి అమెరికా తల్లి అంటుంది, అల్లుడి గారికి సిగ్గు ఎక్కువండి. బందుకరు అంటే ఫ్రిడ్జ్లో పెట్టు అని అర్థం అండి. అవేంటి? అల్లం నిన్న మిక్సీ పట్టి పెట్టుకున్నా, ఇంకా పట్టడు ఉంది. ఇంటికన్నా అన్నాడు, పట్టలేదు. అది కొన్నారు కదా, కొన్నారు కదా. నాకు కొన్నది ఇష్టం ఉండదు. మరి ఎందుకు తెప్పించుకున్నావు అలాంటప్పుడు? మరి నేను తెప్పించుకోలేదు. ఇచ్చారా? రంజాన్ లో మాడబడుచుకి ఇచ్చారు. ఓహో, అంతే. పడేయకూడదని మంచిగా అంతే. నాకు కొంచెం ఇయ్యి. నూరిందే ఎక్కువ ఇష్టం. ఇది ఫ్రెష్ ఉంటుందిలే. నాకు కొంచెం ఇస్తే నేను కూరలో వేసుకుంటాను. అదే అల్లం ముక్కలు కాళ్ళు ఇట్లా తుక్కి పోనీ నాకు ఇచ్చేయండి. ఏంటో చెబుతున్నాడు, నువ్వు నమ్మావు. కాళ్ళతో తొక్కి ఎట్లా ఇస్తారు తినే ఫుడ్ని? యూట్యూబ్ లో చూడు మంచిగా. ఇదిగో ఒకడు ఎలా చేస్తున్నాడో తెలుసా? చపాతి సంకలో పెట్టి నూనెలో ఎత్తున్నాడు. నాకు ఒళ్ళు మంట, అంతకు పూరి తిన్నాను నేను. ఎప్పుడైతే ఆడ చూసానో నేను పూరి తిన్నా. ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా అంటాడు, నూనెలో ఎత్తున్నాడు. చీ మళ్ళీ ఆడికి చేయలేదా, కాలేదు, ఏదో లేదు. తప్పు కదమ్మా అలాగా, అలాంటి పనులు. హోటల్లో పడేదన్నమాట, చిన్న హోటల్లో. తినరా మీరు, తినరా. చూడండి ఎలా వేస్తున్నాను, ఎంత టేస్ట్ ఉంటుందని వేస్తున్నాడమ్మా. బాబోయ్, నేను అంతకు పెద్ద హోటల్లో తింటాను కానీ చిన్న హోటల్లో తిన్న అసలు. సరిపెట్టి వాళ్ళు కదా. టమాటాలో బీజాలు అంటే ఇష్టం ఉంది. డబ్బా పెట్టుకోకటి. ఏమని మరి దానికి కూడా నువ్వు పేస్ట్లు వేసుకో మరి, వదలకుండాను. మన భాష ఎవరికి అర్థం అవ్వదులే బేబీ. ఐస్ తింది, 3 ఐస్లు కదా. ఐస్ తింటావమ్మా? సర్దేస్తే వస్తే మళ్ళీ. నాకు సర్ది ఏమీ లేదు. నన్ను అదే చూసావమ్మా, మూత తీసి గుంజుతున్నాడమ్మా. ఎక్కడుందో దిష్టి, అది వలగబోసాడు. సీసాకి మూత తీసేసి, మూత ఉందనుకుని ఇలా గుంజుతున్నాడు. మిల్ మేకర్. ఈరోజు నిమ్మకాయ అవి పప్పు వేసిందండి. మరి నాకు కొంచెం పోయి కప్పులు, నేను తాగుతాను కొంచెం. చూసారండి మిల్ మేకర్ కూర. చూడండి ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు వేస్తుంది. నాకు ఒక పుట్టిల్లండి, ఒక పుట్టినలాగే ఉంటున్నానండి నేను. ఇదిగోనండి అల్లుడు. అవును, వండుతుంది. అయ్య బాబు, నేను కాదమ్మోయ్.
నీ టేస్ట్ ఎందుకు వస్తుందో నేను చెప్పను. ఇప్పుడు మగ్గనిస్తున్నావు బాగా. అవును మరి. మీరు అట్లా ఇట్లా వేస్తావు, ఇట్లా తీస్తావు. అబ్బో నువ్వు మరీ తీసేయకు అల్లుడు. నేను ఒకటి 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 వేసుకొని మగ్గనిస్తాను. మనకు అట్లా అంటేనే ఇష్టం అన్నం. నేను అన్నీ వేసాను, కాకపోతే ఇంతసేపు చేయను, గమని చేసేస్తాను. కంగారు ఎక్కువ కదా, అది పచ్చి పచ్చిగా ఉంటుంది, టేస్ట్ రాదు. మీరు పెద్దవాళ్ళు కానీ కొద్దిగా నేర్చుకోండి నేను చెప్పింది. ఇంకా నా వయసు అయిపోయింది, ఏమీ పర్వాలేదు, నువ్వు నేర్చుకో. మీరు నేర్పిస్తా, ఇప్పుడు మీకు మీరు నేర్చుకోలేదు. చిచి కమరా 4లో ఉన్నావు కదా, మరి ఎందుకు అట్లా చూస్తావు? వాళ్ళకి 8,000 ఇవ్వటం ఒప్పలేదు అనమాట, అంత కేకేలేదు చూసావా. వాళ్ళే పనులు ఓనర్స్. ఎవరు చేస్తాడమ్మా, చచ్చిపోతాం. ఎవరన్నా వెళ్తే వంట చెయ్యాలంట, అన్ని వండి పెట్టాలంట, గెస్టులు వద్ద చెయ్యాలంట. పెద్ద పెద్ద రూములు, ఒక్కొక్కటి 2 గదుల రూములు, 2 రూములు, కిచెను. పిల్లలకు వండాలంట. ఏమీ పర్వాలేదు, టైంపాస్ అండి, మీకు ఏమనుకోకండి. నేను పనికి వెళ్ళానండి నిన్న, ఆవిడ 7,000 ఇస్తుందండి ఇంత పని చేస్తే. నేను అన్నాను ఒక్కొక్క 1,000 ఇవ్వమ్మా అన్నానండి. చిన్న చిన్న బాకీలు తీర్చుకొచ్చి పోనీ రెంట కట్టుకోవచ్చు అని అంటే ఇవ్వదంటండి. పోనీలే తల్లి, అందులో ఈ 2 నెలలు కూడా నన్ను రెస్ట్ తీసుకోవాలండి ఎప్పుడు కూడా, ప్రతి సంవత్సరం. ఇవ్వటం ప్రాణం తప్పు కదమ్మా. కష్టం దానికి ఫలితం ఇవ్వాలి మీరు. 30 మంది వర్కర్స్ అంటే వాళ్ళకి చీరలకు అమ్మటానికి. పోనీలేండి నాయన. ఏంటంటే పిలుస్తామండి, కేకెత్తా ఉన్నారు, మీరు చెప్పండి అన్నారు. నేను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తానండి అన్నాను. ఫోన్ చేయలేదు, వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఇంకెందుకు పని చేయదు ఇంకా ఆవిడ అని అర్థమైపోయింది. కారు అండి అల్లుడు, నీ ముడ్డు కింద 45 ఉన్నాయి నీకు. నన్నంటే ఎవరు ఊరుకుంటారు చెప్పు. ఆడదానికి 10 ఏళ్ళు కిందకు దించాలి. ఇప్పుడు ఏమన్నానంటే ఆ మాట అన్నాను. నువ్వు బుడింగ్ అన్నావు, మరి ఏమన్నావు, ముసలిదానికి అన్నావు. మరి బుడిగల్లే మసాలా వేయాల భాష అన్నావా? నాకు ముసలిదాన్ని తినపడ్డంది. నేను ఎప్పుడన్నా అట్లా అంటానా అన్నావు. మంచోడు అల్లుడు నువ్వు. అందరూ అంటున్నారు అల్లుడు చాలా మంచోడండి, కొడుకు మీద చాలా మంచోడు అన్నాను అంటున్నారు అందరూ. నీకు కూడా పేరు వచ్చేసింది మంచివాడు అల్లుడు. కొద్దిగా తిప్పేస్తాను నేను కూడా. బోద్దులే, నువ్వు చేపెడితే మళ్ళీ కాలు వచ్చేసింది అంటావు. అదేంటి బేబీ? అవన్నీ మసాలా స్పెషల్ మనది, చెప్పను ఎవరికి. మరి చూసావు మరి ఎంత కల్పించేస్తున్నాడు, అన్ని లింకులు ఎట్టేస్తాడు మా అల్లుడు. కనిపించడం ఇంకొక రవ్వరు ఒక జాను ఉంటే ఇంకెక్కడ ఆగాపోయినా హైదరాబాద్లో. గుత్తి వంకాయ కానీ గుత్తి వంకాయ కూర అల్లుడు. ఏమి నువ్వు వస్తున్నాడమ్మా, నన్ను తినేసి వెళ్దాం నువ్వు వెళ్తావు అనుకో, తినేసి వెళ్దాం అంటాడు. బిర్యానీ చూస్తే అల్లుడు ఎవరు తిన్నారో కొంచెం చూపించాడు. నువ్వు బిర్యానీ తిన్నానా? నిజం చెప్పు. నువ్వు తినలేదా? నిజం చెప్పు. బిర్యానీ తిన్నానమ్మా చెప్పు. చపాతీ తిన్నా, కర్రీ తిన్నా, అన్నం కొంచెమే తిన్నావు. ఏంటో మరి కారణం నాకు అర్థం అవుతుంది. నేను వేరే వాళ్ళ ఇంటికి అట్లా అడుగు. అబ్బో, మీ చెల్లెళ్ళ ఇంటికి వెళ్తే అలా తిన్నావమ్మా? అట్లా తిన్నా అడుగు. ఆడ కూడా మళ్ళీ రాత్రి వచ్చి తిన్నాను లేదా అడుగు. ఇంటికి వచ్చి సప్పుడు కదా 1 గంటకు లేసి తినేస్తున్నావు ఉంటుంది కదా, మరి అడుగు. తప్పులేదమ్మా, ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినొచ్చు. మన ఇల్లు. హాయ్ అండి, చూడండి ఇక్కడ మా కనకమ్మ లక్ష్మి గారు అలవాటు నాకు కూడా కొద్దిగా పడింది. అప్పుడప్పుడు మధ్యలో లేచి తింటున్నా రాత్రి. నావే గింటేసావు అమ్మోయ్. సాహిత్యం మొదలెడతాడు మళ్ళీ అలాగే ఇప్పుడు వీడియోలోని. అలా అనుకో, సాహిత్యం ఎదురుగుండాను. పిచ్చిగడ్డి రాలేదేంటి ఇవాళ? డాన్స్ స్కూల్కి వెళ్ళింది. చెప్పాడా నీతోటి? లేదమ్మా, నేను మాట్లాడలేదు. నా పని నాకే టైం కుదరట్లేదు. ఎవరికి ఫోన్ చేయాలి, నేను మాట్లాడలేదు. పొద్దున్న నుంచి మా మమ్మీ వాళ్ళు చేసిండ్రు, మా చెల్లె వాళ్ళు చేసిండ్రు. ఎవరి దగ్గర మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారా? మాట్లాడుతున్నారా? మాట్లాడతారు భయ్, ఎందుకు మాట్లాడొద్దా? అల్లుడు నువ్వు నోరు ఇప్పకో, మాట్లాడొద్దా? తను టెన్షన్ లో ఉంది ఇక్కడ. ఫోన్ చేయట్లేదు మీ అన్నోళ్ళు చేయట్లేదు ఫోను. నిజం చెప్పు, ఎందుకయ్యా అబద్ధాలు మాట్లాడుతావు? బేబీ అబద్ధం ఆడదు, అర్థమవుతుందా? ఉన్న మాట డబ్బేసి చెబుతుంది. వా కొంచెం వాటర్ అండి అంతే, గుడికిపోతే తినేటివేనండి. ఇంకా కనకమ్మ గారు ఎందుకంతలో నోరు ఊరుతుందంటారా? కాదండి, నేను టైంపాస్కి మీరందరికీ నమ్మటానికి, మీరందరూ ఆనందించడానికి నేను మాట్లాడతాను. అలా ఓకే, నేను తినేది ఒక 5-6 సంవత్సరాల పిల్ల ఏది తింటుందో అంత తింటానండి అంతే.
ఎంతనది నాది నోరు ఊరడం ఏంటి కదా? మరి నోరు మరి అంతే, ఎవరికైనా మరి ఇష్టం కదా. ప్లేట్ తింటావు కొద్దిగా అంటారా? నేను ప్లేట్ తింటే నువ్వు 2 ప్లేట్లు తిన్నట్టే లెక్క. చి బాబు, రామ రామ, రైటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అక్కడ వేసాడు వెళ్ళి. ఎప్పుడు నేర్చుకున్నావు నాయన? ఓయమ్మో. ఇదిగో నువ్వు నవ్వించుకు, ఇక్కడ నా కెమెరా కదిలిపోతుంది బాబు. అక్కడికి వెళ్ళేసాడమ్మ, డోర్ కూడా తీసే ఓపెన్ తీసి నేను బర్రమన్న నల్ల రాదులే. అలా ఏదో ఒకటి పని చెప్పాలి అల్లుడికి. అదేంటి? గరం మసాలా. ఓకే, చెప్పొద్దురా మసాలాలు ఐటమ్ చెప్పొద్దు స్పెషల్. చా బాగుందండి. కూర చూస్తేనే గుమ్మలాడుతుంది, కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుందండి. సేమ్ మటన్ లాగే ఉడుకుతుందండి. సంతోషం. ఆ బేబీ కూడా ఆయువారికి వెళ్తాను, ఫ్యామిలీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వా బౌత్ వచ్చాండి స్మెల్. ఫస్ట్ నైటే అల్లుడు ఫ్యాన్ పెట్టల్లుడు.